హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. హైదరాబాద్లో వినాయక చవితి హంగామా మొదలైపోయింది. నగరం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం మార్కెట్లో రకరకాల గణపతి విగ్రహాలు, కొత్త డిజైన్స్, అలాగే ఎకో ఫ్రెండ్లీ ఐడియాస్తో ఉన్న గణపతులు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూసేద్దాం రండి. వినాయక చవితి అంటే ప్రతి ఇంట్లో ఆనందం. హైదరాబాద్లో అయితే ఈ పండుగ మరీ స్పెషల్. పండుగ రాగానే బజార్లన్నీ రంగురంగుల హోరున ముస్తాబైపోతాయి. వీడియోలో చూస్తున్నారు కదా, డిఫరెంట్ సైజులు, కలర్స్, థీమ్స్తో చాలా గణపతులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నారనమాట. ఈసారి మార్కెట్లో ఉన్న విగ్రహాలు మరింత అద్భుతంగా ఉన్నాయి. ధరల సంగతికి వస్తే చిన్న విగ్రహాలు 200 నుంచి మొదలవుతున్నాయి. మార్కెట్లో ఏ బజార్కి వెళ్ళినా, ఏ గల్లీలో తిరిగినా కూడా వినాయక విగ్రహాల సందడే మనకి కనిపిస్తుందన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, మా ఇంటి దగ్గర ఉన్న వినాయక విగ్రహాలు అన్నమాట. చిన్నవి రకరకాల రంగుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, బ్లాక్ కలర్లో గణేశుడు చాలా బాగున్నాడు కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, స్కై బ్లూ కలర్లో ఉన్న గణేశుడి విగ్రహం కూడా చాలా బాగుంది కదా, చాలా కళగా ఉంది. ఇలా చూస్తూ పోతూ ఉంటే ప్రతి విగ్రహం కూడా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసారా, అన్ని మట్టి గణపతులు అనమాట. మనం ఎకో ఫ్రెండ్లీ గణపతిని అయితే ప్రతిష్ఠించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పర్యావరణానికి మేలు కలిగేలా ఉండాలి. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయటం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది కదండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మట్టి వినాయక ప్రతిమలను కనుక ప్రతిష్ఠించుకొని పూజ చేయటం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతామన్నమాట. చాలామందికి అయితే అవేర్నెస్ వచ్చింది. మార్కెట్లో కూడా బోలెడన్ని మట్టి గణపతులు మనకి ప్రతిమలు అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా ఇక్కడ చూసారా, చిన్న బుజ్జి గణపతులు అనమాట. చాలా చిన్న సైజులో ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, మట్టి గణపతి విగ్రహాలు కూడా చాలా అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. చిన్న సైజు నుంచి రకరకాల సైజుల్లో, డిజైన్లలో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, మీరు ఈ వినాయక చవితికి ఎలాంటి వినాయక ప్రతిమను ప్రతిష్ఠిస్తారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మట్టి గణపతిని ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎకో ఫ్రెండ్లీ మనకి, ఎందుకంటే పర్యావరణం పాడు కాకుండా ఉంటుంది. అలాగే నిమజ్జనం చేసినప్పుడు వాటర్ అంతా కూడా పాడవ్వకుండా ఉంటుంది కదా. మట్టి గణపతిని ప్రతిష్ఠించుకోవటం చాలా ముఖ్యం అన్నమాట. మట్టి వినాయక ప్రతిమలంటే మీకు కూడా ఇష్టమా? అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మార్కెట్లో మట్టి వినాయక ప్రతిమలు, అలాగే రంగురంగుల గణేష్ ప్రతిమలు అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా కళగా ఉంది కదా గణేశుడు. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట. ఎంతసేపు చూసినా గణేశుడిని తనివైతే తీరదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వినాయక ప్రతిమల్ని షోలాపూర్ నుంచి అయితే తెప్పిస్తారంట. దాదాపుగా 90% వరకు కూడా సేల్ అయిపోతాయని చెప్పారనమాట ఇక్కడ అమ్మేవాళ్ళు. చాలా డిఫరెంట్ గణేష్ ప్రతిమలు అయితే మనకి ఇక్కడ కనిపించాయన్నమాట. వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. ప్రతి కొత్త పని ప్రారంభానికి ముందు గణపతిని ఖచ్చితంగా పూజించాలి అనటం వల్లే ఈ పండుగ అంత ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్లో అయితే ప్రతి గల్లీకి, ప్రతి సొసైటీ గణపతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. విఘ్నాలను తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు, గణాలకు అధిపతి. ఆయనను విఘ్నాలను తొలగించేవాడుగా, సక్సెస్ ఇచ్చేవాడు అంటారు. ఏ పని మొదలు పెట్టే ముందైనా గణపతి పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణేశుడి ఆశీర్వాదం లేకుండా ఏ శుభకార్యం కూడా పూర్తవ్వదని నమ్మకం ఉంది. వీడియోలో చూడండి, ఈ చిట్టి గణేశుడు ఎంత బాగున్నాడు కదా. బాల గణేశుడు అయితే చాలా అందంగా ఉన్నాడు. బుద్ధి, జ్ఞానం ప్రసాదించే దేవుడు గణపతి. బుద్ధి వివేకానికి సంకేతం. విద్యార్థులు, వ్యాపారులు ఎక్కువగా పూజిస్తారు. ప్రతిరోజు కూడా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించటం వల్ల మహాపుణ్యం లభిస్తుందని, అలాగే చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. గణేష్ చవితి అంటేనే 11 రోజుల పండుగ. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాలో ఘనంగా చేస్తారు. అలాగే ఎకో ఫ్రెండ్లీ గణపతి. నేటి కాలంలో పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలు వాడటం ఎక్కువ అవుతోంది. వినాయక చవితి నాడు గణపతి పూజ ఫలితం, ఈ రోజున పూజ చేస్తే అన్ని విఘ్నాలు తొలగి సుఖశాంతులు, ధనవంతులు అవుతారని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. చూసారా, హైదరాబాద్లో గణేశుల సందడైతే మొదలైపోయిందనమాట. గల్లీలో మండపాలైతే ఏర్పాటు చేసి వినాయకుల్ని ప్రతిష్ఠించారనమాట. ఇంకా 2 రోజుల ముందుగానే మండపాలు ఇలా అయితే రెడీ చేశారనమాట. చాలా అందంగా ముస్తాబ్ చేశారు. చూస్తున్నారు కదా. మార్కెట్లో 2 రోజుల ముందు నుంచే పండుగ హడావిడి, అలాగే షాపింగ్ అయితే మొదలైపోయిందనమాట. పూజా సామాగ్రి కావాల్సిన భక్తులు వచ్చి తీసుకెళ్తూ ఉన్నారనమాట.
చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.